హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పొలంలో ఫస్ట్ వాటరింగ్ నుండి నా డేని స్టార్ట్ చేస్తున్నాను. ఇవన్నీ నా పువ్వుల మొక్కలకి నీళ్ళు పెడుతున్నాను. అండ్ ఇంకా అలానే బెండకాయ కూడా ఈరోజు విత్తనాలు నాటాలి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా అన్ని వెజిటబుల్స్ కూడా లైన్ బై లైన్ వేయాలి. సో ఫస్ట్ అయితే నేను లేడీస్ ఫింగర్ వేస్తున్నాను. ఇవి నా జినియా మొక్కలు. నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను కదా, సాప్లింగ్స్ అన్నీ ఇక్కడ నేను వేసుకున్నాను మా ఇంటికి ముందు బార్డర్ లైన్గా. అండ్ ఈ ఏరియా అంతా నేను బెండ వేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఓన్లీ మేము తినడానికి మాత్రం ఇక్కడ బెండ వేస్తున్నాను. సో ఇలాంటి వాటికి పొలం దున్నడం గట్రా ఏమీ అక్కర్లేదు. జస్ట్ అలాగా కెత్తంతో అలాగ పొడిచి కొంచెం గుల్ల చేసుకుంటే చాలు. నేను ఎక్కడైతే గుల్ల చేస్తున్నానో అక్కడ ఒక్కొక్క విత్తనం నాటుకుంటాను. అండ్ ఈ ఏరియా అంతా అలాగా కొంచెం అలా గుల్ల చేసుకొని నేను విత్తనాలు వేసేసుకుంటాను అనమాట. సో ఏంటంటే సైడ్ బై సైడ్గా పక్కన వాటర్ కూడా పెడుతున్నాను, అందుకే మధ్య మధ్యన అటు వెళ్తున్నాను. అక్కడ పక్కన అరటి మొక్కలకి వాటర్ పెడుతున్నాను. సో ఒక్కొక్క మొక్కకి నీళ్ళు పెడుతూ అలా పైప్ లైన్ మారుస్తూ ఉంటాను. సో ఒక కణాలు అయితే తవ్వేశాను, విత్తనాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లోనే. సో ఇదే లేడీస్ ఫింగర్ విత్తనం బెండకాయ. సో ఒక్కొక్క కన్నంలో ఒక్కొక్క విత్తనాన్ని నేను నాటుతున్నాను. సో అలాగా మొత్తం ఆ కన్నాలన్నింటిలోనే ఒక్కొక్క విత్తనం నాటడం. ఇంకా మార్నింగ్ వర్కౌట్గా అయితే మాత్రం బాగా అవుతుంది నాకు ఈ పొలం పనులు. అది మళ్ళీ వెళ్ళాను, అక్కడ అరటికి లైన్ మార్చడానికి వెళ్ళాను. సో ఈ ఏరియా కూడా అంతా ఇదివరకు ఇక్కడ అంతా టొమాటో వేసాం, బట్ టొమాటో ఈ సీజన్లో మనకు రాలేదు. సో రాలేదని చెప్పేసి అక్కడ కూడా బెండకాయ వేస్తున్నాం. సో ఇక్కడ కూడా సైమల్టేనియస్గా వాటరింగ్ అవుతుంది. ఈ అరటికి కూడా చూసారా, అదే లైన్ తిప్పడం అంటే వాటర్ని అలాగా కొంచెం మట్టి అటువైపు వేస్తే వాటర్ ఇటువైపు డైవర్ట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగానే నీళ్ళు పెట్టుకుంటాం ఫామ్లో. అండ్ ఈ చిన్న ఏరియాలో కొంచెం మిగిలిపోయాయి అనమాట. ఇవి తోటకూర విత్తనాలు ఉన్నాయి, ఎక్కువ ఏమీ లేవు. సో చిన్నది ఒక 1 by 1 feet మట్టిని గుల్ల చేసి వేశాను గుంపుగా. ఇవి కూడా ఓన్లీ మేము తినడానికి. సో అలాగా ఒక 4 గుంపుల దగ్గర వేసాను అనమాట. అలా గుంపుగా వేస్తేనే బాగా గ్రో అవుతాయి. అండ్ బెండకి వాటర్ కూడా డైవర్ట్ చేస్తాను. మొత్తం అయితే తడిచిపోయింది. ఒక పక్క పైప్ నుండి కూడా పెట్టాను నీరు త్వరగా కలవడానికి. సో విత్తనం వేసిన వెంటనే ఆ నీరు పెట్టేసుకోవాలి. సో పొలం అంతా బాగా కలిసింది నీరుతో. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమో పెసరట్టు ఉప్మా విత్ పల్లీ చట్నీ. చాలా టేస్టీగా ఉంది ఈరోజు టిఫిన్. అండ్ నేను ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడానికి చీపురుపల్లి వెళ్తున్నాను. అదేంటంటే హౌస్ హోల్డ్ బిల్ కాదు, అది మాకు ఫ్రీ బోర్ మోటార్ ఉంటుంది కదా, ఎవ్రీ 6 monthsకి 180 rupees కట్టించుకుంటారు, 3 phase పవర్ సప్లై. సో అది ఆన్లైన్లో పే చేయడం అవ్వదు, అది సో డైరెక్ట్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళి పే చేయాలి. సో ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది ఎండ. సో వచ్చిన వెంటనే అమ్మకి నిమ్మకాయ నీళ్ళు కలపమన్నాను. నేను బేసిక్గా బయట సాఫ్ట్ డ్రింక్స్ గట్రా ఏవి తాగను. సో ఇంట్లోనే నిమ్మకాయ నీళ్ళే బాగా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి బఠానీ అండ్ వంకాయ విత్ ఒడియాలు. ఆ వంకాయ మా పొలంలో వంకాయ చాలా టేస్ట్ఫుల్గా ఉంది. అండ్ అరౌండ్ 2కి అమ్మ సపోటా ఒలిచి ఇచ్చారు. అండ్ నా క్రాఫ్ట్ వర్క్ అయితే అవుతుంది. దీని ప్రోగ్రెస్ మీకు రేపటి వ్లాగ్లో చూపిస్తాను. అండ్ 3:30 అయింది. వాతావరణం అయితే మొత్తం మారిపోయింది, చాలా చల్లగా అయిపోయింది, పెద్ద పెద్ద గాలులు కూడా వీచాయి. క్లైమేట్ అయితే చాలా కూల్గా మారింది, పెద్ద వర్షం వచ్చేటట్టు ఉంది. బాగుంది క్లైమేట్ అయితే, ఒక్కసారిగా చల్లబడిపోయింది. అండ్ వర్షం ఇంకా రావట్లేదు అని చెప్పి సపోటా చెట్టు కిందకి వెళ్ళాను. సపోటా ఏమైనా ఉంటాయి తెంపుదామని. ఇంట్లో అయితే అయిపోయాయి, మొన్న తెంపాం కదా, అవన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇవి ఇంకొక 2-3 daysలో కటింగ్కి వస్తాయి అనమాట, ఇంకా పెద్ద సైజు పెరగాలి. అండ్ అనుకున్నట్టుగానే వర్షం అయితే కొంచెం హెవీగానే పడి ఆగిపోయింది, వెంటనే ఆగిపోయింది. అండ్ మళ్ళీ వెంటనే స్టార్ట్ అయింది వర్షం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, బాగుంది. అండ్ గైస్, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఫ్రెష్ వ్లాగ్తో కలుద్దాం. సో బాయ్ గైస్.
థ్యాంక్ యూ. టేక్ కేర్. అండ్ నా ఫార్మ్ వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ వ్లాగ్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కంపల్సరీ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలుసుకోవడం కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. క్రాఫ్ట్ వర్క్ అండ్ ఫార్మ్ వర్క్ ఈ రెండే నా లైఫ్లో ఎక్కువ ఇంపార్టెన్స్. సో ఇవే షేర్ చేయాలనుకుంటున్నాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ.